రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో డాక్యుమెంట్ రైటర్ల చేపట్టిన నిరసనకు వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ కౌన్సిలర్ ఎం మధుబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వీరికి సంఘీభావం తెలపడం జరిగింది. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలు కూడా అప్పచెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే పీపీ మోడల్ కింద ప్రైవేట్ కాలేజీలను కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రైవేటీకరణ చేసినటువంటి క్రమంలో పేదలు మధ్యతరగతి ప్రజలకు భారం మోపడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఇంతవరకు కూడా వాటి యొక్క పనులు కూడా పూర్తి చేయడం లేకపోయింది. అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్ శాఖ డిపార్ట్మెంట్ ను కూడా ప్రైవేట్ కార్యక్రమాలకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమాలు ప్రైవేట్ పరంగా అప్పచెప్పడం జరిగితే మాత్రం ప్రజలు కూడా ఎంతో ఆందోళన చెందాల్సి వస్తుంది. వారి యొక్క ఆస్తులకు కూడా భద్రత లేకుండా పోతుంది. ఈ రోజు ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే వీరు ఎన్నో ఏళ్లుగా ఈ రంగంపై జీవనం సాగుతున్నటువంటి స్టాంప్ వెండర్లు అయితేనేమి, దస్తావేజీ లేఖలు అయితేనేమి, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవనం రోడ్డున పడి వారి యొక్క జీవితం అపస్ఫలం అవుతుందని చెప్పేసి తక్షణమే ఈ యొక్క జీవోని ఈ కూటమి ప్రభుత్వం 396ను విరమించుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కూడా వారికి మద్దతుగా ఇస్తూ ధర్నాలకు నిరసనలకు పిలుపునిస్తామని చెప్పేసి వీరికి ఎల్లవేళలా కూడా మేము వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు మధుబాబు, వైఎస్ఆర్సీపీ ఎస్ఎల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు. గుట్టారెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ వీరికి సంఘీభావం రావడం జరిగింది. వర్ధిల్లాలి